తండ్రి అయిన దేవుని యొక్క ఉన్నతమైన పట్ల చూపిస్తున్న విశేషమైన కృపను బట్టి దేవాదేవుని మొదటగా స్తుతిస్తున్నాను. మరి ఈ ప్రాంతంలో ఈ ప్రతికూలమైన పరిస్థితుల్లో నిజంగా ఉన్నతమైనటువంటి సువార్త పరిచర్యను చేయటానికి మరి ప్రాంతంలో అనేకులను ప్రేరేపించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి దీన దాసుడిగా రామలింగం గారిని బట్టి ఇంకా మరి ఈ ప్రాంత పరిచర్యను ప్రోత్సహించడానికి కాకినాడ ప్రాంతం నుంచి మరి ఈ ప్రాంతానికి వచ్చి అనేకులను ప్రోత్సహిస్తున్నటువంటి సోదరి పరిమళ గారిని బట్టి కూడా నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాం. అలాగే వారితో పాటు మీ అందరూ కూడా ఇంత గొప్ప పరిచర్యలో నిజంగా దేవుడు ఉన్నతమైనటువంటి పరిచర్యను చాలాసార్లు వాక్య పరిచర్య చేసేటప్పుడు మేము ఆలోచించే భావన ఏంటంటే, దేవుని యొక్క ఉన్నతమైన పరిచర్యను మొట్టమొదటగా దేవుడు ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వలేదు. పరలోకం నుంచి ఈ పరిచర్యను దేవుని నుంచి వర్తమానం మొట్టమొదటి తీసుకొచ్చేవారు ఎవరంటే దేవదూతలు తీసుకొచ్చేవారు. దేవదూతలు మాత్రమే ప్రారంభం నుంచి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చే వరకు కూడా దేవదూతలు, వాళ్ళు మికాయేలు కావచ్చు, గాబ్రియేలు కావచ్చు, వాళ్ళ అనుచరులు కావచ్చు, దేవుడు ఎవరినైతే పరలోకంలో అంగీకరించారో, పరలోకంలో వారి పట్ల నమ్మకం కలిగి ఉన్నారో అలాంటి దేవదూతలకే ఆ పరిచర్యను అప్పగించి వాళ్ళ ద్వారానే సమాచారం చెప్పించేవారు దేవుడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన యొక్క గొప్ప త్యాగాన్ని బట్టి, ఆయన మనస్సును బట్టి, ఆయన మనుషులందరినీ రక్షించడానికి చేసినటువంటి గొప్ప నిశ్చయతను బట్టి ఈ సువార్తను ఎవరో ఒకరే చెప్తే సరిపోదు, ఇద్దరే చెప్తే సరిపోదు, అందరికీ సువార్త అందాలి, మనుషులందరూ రక్షించబడాలి అన్న ఉద్దేశంతో ఈరోజు ఈ భూమి మీద 6 నేలల మీద ఉన్నటువంటి వారిలో యేసుక్రీస్తుని రక్షకుడిగా స్వీకరించిన వాళ్ళందరికీ కూడా దేవుని యొక్క వాక్యంలో రాయబడింది కదా, అయితే మీరు చీకట్లో నుండి 1 పేతురు 2:9 ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, పరిశుద్ధ రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. నిజంగా ఆయన మనల్ని ఏర్పాటు చేసుకుని దేవుడు మనల్ని సొత్తుగా చేసుకున్నాడు. అంటే సొత్తుగా చేసుకోవడం అంటే సొంతవారిగా. ఒకప్పుడు దేవదూతలు సొంతవారిగా చేసుకుని దేవదూతల ద్వారా దేవుని యొక్క వాక్యను ప్రకటించి దేవుని యొక్క వాక్యాన్ని అందించేటువంటి దేవుడు ఈరోజు మనల్ని ఆయన సొత్తుగా చేసుకున్నాడు. మనం ఆయన సొంతవారు అని భావించి ఈ సువార్తను ప్రకటించడానికి మనకి అవకాశం ఇచ్చారు. కాబట్టి ఈ సువార్తను తీసుకెళ్తూ మనం సమాజంలోకి వెళ్ళాలి. యేసుప్రభువు వారు చెప్పారు, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. కాబట్టి ఎవరు శిక్షలోనికి వెళ్ళకూడదు, అందరూ రక్షణలోనికి రావాలి. కాబట్టి ఈ సువార్తను అనేక ప్రాంతాలకు వెళ్ళండి అని యేసుక్రీస్తు ప్రభువు వారు ఇచ్చినటువంటి ఆజ్ఞను బట్టి ఈరోజు నిజంగా మేము ఎక్కడో అన్ని సౌకర్యాలు ఉన్న చోట మేము పరిచర్య చేస్తూ ఏదో గొప్ప పరిచర్య చేస్తున్నామేమో అనే భావన కలిగి ఉంటున్నాం. ఈరోజు మీ ఇలాంటి ప్రాంతాల్లో ఇంకా డెవలప్ అవ్వలేని పరిస్థితుల మధ్య మీరు ఇలాంటి సువార్త పరిచర్య చేస్తున్నారంటే దేవుడు ఇది ఎవరో ఒకవేళ రామలింగం గారు ప్రోత్సహించవచ్చు, సోదరి పరిమళ గారు ప్రోత్సహించవచ్చు, కానీ దేవుని ఏర్పాటులో మీరుంటేనే కానీ ఈ బాధ్యత, ఈ పరిచర్య మీరు చేయలేరని ప్రభు పేరు నేను తెలియచేస్తూ ఈ పరిచర్యను ఈ రాబోయే 2-3 రోజుల్లో ఇంకా ఉన్నతంగా జరిగిస్తూ అనేకులను ఇంకా మారు మనసు పొందలేని రక్షణ పొందేటట్టుగా ప్రేరేపించి సిద్ధపరిచి మనకిచ్చిన గొప్ప బాధ్యత అని నేను జ్ఞాపకం చేస్తూ దేవుని స్తుతిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. సోదరులు జయరాజ్ గారు చిన్న ప్రార్థన చేస్తాను. మహాగణుడు, మహోన్నతుడు, సర్వాధికారము కలిగిన తండ్రి, ఇదిగోనైనా ఈ మధ్యాహ్న సమయంలో ఇంతవరకు మీ బిడ్డలైన వారు అనేక గ్రామాలలో వీధి వీధిన గృహాన్న సందర్శించి ఇదిగోనైనా స్వార్థలో అందరూ కూడా నాయన వాడబడి ఉన్నారు తండ్రి. వారికి మీరు ఇచ్చిన ఆసక్తి ధనవంతుల కంటే
జ్ఞానవంతుల కంటే ఇదిగో నాయన ఈ అడవి ప్రాంతాలలో ఉంటూ మీ అందు నమ్మకం కలిగి ఆ స్వార్థ కాడిని భారాన్ని కలిగి ఇదిగో నాయన ఈ ప్రాంతాలలో మీరిచ్చిన దర్శనాన్ని బట్టి నడుస్తున్నారు. ఈరోజు ఈ పరిచర్యలో వాడబడుతున్న ప్రతి కుటుంబాన్ని ఇదిగో ఈ మధ్యాహ్న కాలపు సమయంలోనైనా మరలా వెళ్ళబోతూ ఉండగా జ్ఞాపకం చేసుకోండి. ఎవరికైతేనైనా మీ మాటలు అందిస్తూ ఉన్నారో వారి హృదయాలు తెరవబడాలి. వారి హృదయాలలోనైనా మా మాటల మీద లక్ష్యం ఉంచే భాగ్యం వారికి దయచేయండి తండ్రి. ఇదిగో ఈ పరిచర్యలో నాయన నీ కుమారుడు రామలింగం గారిని ఎంతగానో మీరు బలపరుచుకున్నారు, ఒక సాధనంగా మలుచుకున్నారు, ఒక నిష్ఠతో ఈ కార్యక్రమాన్ని జరిగిస్తూ ఉండగా ఇది క్రమముగా మర్యాదగా అనేకులకు ఆశీర్వాదకరముగా ఈ కార్యక్రమం నిర్విరాగంగా ఎటువంటి ఇబ్బందులు నాయన అపవాది యొక్క ఎత్తులు పని చేయకుండా నాయన ఏ ఒక్కరిలో చేదైన వేరు లేకుండా ఇది క్రమముగా మర్యాదగా జరిగి మీ పక్షమందు మీ రాజ్యమందు అనేకులను నిలబెట్టుడుకు నాయన అట్టి కృప మాకు మీ బిడ్డలకు దయచేయమని కోరుతూ ఈ క్రమంలో మమ్మల్ని పాలిభాగస్తులుగా చేసినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వెళ్ళబోతున్న ప్రయాణం రాత్రి జరగబోయే కూడిక మీరే మా మధ్య నుండి నడిపించమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలండి. మంచిది.